హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ డేటా హబ్. ఈరోజు నేను మీకు ఏడబ్ల్యూఎస్ S3 గురించి చెప్తాను. ఓకే, లెట్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వచ్చేసి అసలు S3 అంటే ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇట్స్ లైక్ ఏ ఆన్లైన్ డ్రైవ్, ఒక గూగుల్ డ్రైవ్ అలాగా. ఇదేంటంటే ఇది గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఇలాగే ఉంటుంది. కానీ ఏంటంటే ఇది సేమ్ లైక్ దిస్, సేమ్ అలాంటిది కాదు. ఇదేంటంటే ఇది క్లౌడ్లో డెవలపర్స్ కోసం, డేటా ఇంజనీర్స్ కోసం, డేటా సిస్టమ్స్ కోసం ఇలా డిజైన్ చేసిందనమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే మనం ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్స్ని మనం అప్లోడ్ చేయొచ్చు. లైక్ CSV ఫైల్స్, JSON ఫైల్స్, వీడియోస్, లాగ్స్, ఎనీథింగ్. S3లో మనం ఏంటంటే స్టోర్ చేసేదాన్ని ఆబ్జెక్ట్స్ అంటాము. ఆబ్జెక్ట్స్ అనేవి బకెట్స్లో స్టోర్ చేస్తాం మనం. లైక్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు sales.csv అనే ఫైల్ ఉంది మనకి. దాన్ని మనం e-commerce.bucket అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాము. అదప్పుడు S3లో ఒక సెక్యూర్గా స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వై S3 ఈజ్ యూస్ఫుల్ ఫర్ డేటా ఇంజనీర్స్. ఎందుకంటే ఇదేంటంటే డేటా లేక్ లాగా పనిచేస్తుంది. ఇందులో మనం రా డేటా స్టోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ ఆల్ సర్వీసెస్ లైక్ AWS Glue, Athena, Redshift, EMR అండ్ సమ్ ఎక్సెట్రా. ఈ టూల్స్తో కూడా ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది. అండ్ ఇదేంటంటే ఇది స్కేలబుల్ అండ్ చీప్. థౌజండ్స్ ఆఫ్ జీబీ డేటాని కూడా స్టోర్ చేయొచ్చు విత్ వెరీ లో కాస్ట్తో. అండ్ ఇదేంటంటే ఇది బ్యాచ్ అండ్ రియల్ టైం పైప్లైన్స్కి బెస్ట్ సోర్స్ ఆర్ డెస్టినేషన్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక ఈ-కామర్స్ సైట్ తీసుకున్నాము. ఈ-కామర్స్లో ఒక కస్టమర్ బ్రౌజ్ చేస్తున్న లాగ్స్, క్లిక్స్, పేజ్ విజిట్స్ అన్నీ మనం రా అనే ఫోల్డర్లో, ఇప్పుడు రా డేటా అనే ఫోల్డర్లో స్టోర్ చేయొచ్చు S3లో. అండ్ ఏంటంటే మనం దాని మీద ETL జాబ్స్ కూడా చేయొచ్చు. లైక్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అని ఉంటుంది. ETL అంటే ఆ జాబ్స్ మనం కూడా AWS Glue సర్వీస్ యూస్ చేసుకొని PySpark యూస్ చేసి డేటాని ప్రాసెస్ చేస్తాము. అండ్ అవుట్పుట్ని ప్రాసెస్డ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ప్రాసెస్డ్ అనే ఫోల్డర్లో పెడతాము. తర్వాత ఏంటంటే ఫైనల్గా ఒక క్యూరేటెడ్ అనే ఫోల్డర్లో స్టోర్ చేసిన డేటాని డాష్బోర్డ్స్కి కనెక్ట్ చేస్తాము. వయా ఎథెనా ఆర్ పవర్ BI యూస్ చేసుకొని కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి ఈ S3లో ఎంటైర్ డేటా ఫ్లో అనేది జరుగుతుంది. లైక్ రా డేటా ఉంది, ప్రాసెస్డ్ డేటా ఉంది, అండ్ క్యూరేటెడ్ డేటా ఉంది, ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ కీ కాన్సెప్ట్స్ ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ S3 టెర్మినాలజీ ఏమున్నాయంటే దీంట్లో బకెట్ అంటాము. బకెట్ అని క్రియేట్ చేస్తాము. బకెట్ అనేది ఇది ఒక రూట్ ఫోల్డర్. దీంట్లో మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని స్టోర్ చేయొచ్చు. అండ్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇంజనీరింగ్ అనే బకెట్ తీసుకున్నాము. దాంట్లో మనము sales.csv అనే ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తున్నాము. ఇలాగా మనం ఆ స్టోర్ చేసే ఫైల్ని ఆబ్జెక్ట్ అంటాము. అండ్ ఆ ఆబ్జెక్ట్కి ఒక కీ ఉంటుంది. లైక్ ఇది ఇట్స్ ఏ కీ అంటే ఏంటంటే ఇక్కడ పాత్ టు ద ఫైల్ ఇన్సైడ్ ద బకెట్. అంటే ఆ ఫైల్ యొక్క పాత్, బకెట్లో ఉన్న ఫైల్ యొక్క పాత్, దాన్ని కీ అంటాం మనం. తర్వాత వెర్షనింగ్, ఫైల్ని మనం అప్డేట్ చేసినప్పుడు ఓల్డ్ వెర్షన్ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం దీనివల్ల ఈజీగా రికవర్ చేయొచ్చు. నెక్స్ట్ లైఫ్ సైకిల్ పాలసీస్. తర్వాత ఈ లైఫ్ సైకిల్ పాలసీస్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక 30 days తర్వాత రా డేటాని ఆర్చీవ్ చేయడం, ఇలా ఆర్చీవ్ చేయొచ్చు. అండ్ ఒక 60 days తర్వాత మనకు అవసరం లేదు, ఈ 60 days తర్వాత డిలీట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మనం ఆటోమేట్ చేయొచ్చు యూజింగ్ లైఫ్ సైకిల్ పాలసీస్. అండ్ మన స్టోరేజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. లైక్ కాస్ట్ని ఆప్టిమైజ్ చేయడానికి డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ యూస్ చేస్తాము. లైక్ స్టాండర్డ్, గ్లేషియర్, ఎక్సెట్రా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ S3లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏం చేసుకుంటామంటే ఇప్పుడు S3లో ఫోల్డర్స్ యాక్చువల్గా ఉండవు, కానీ మనం ఫోల్డర్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయొచ్చు యూజింగ్ ప్రిఫిక్సెస్. ఎలా అవి రా అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, ప్రాసెసెడ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, క్యూరేటెడ్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. ఇదంతా ఎలా ఉండిద్దంటే రాలోనేమో రా లాగ్స్ పెడతాము, ప్రాసెసెడ్లోనేమో ప్రాసెస్ అయిన క్లీన్ డేటాని సేవ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. అండ్ క్యూరేటెడ్లో ఫైనల్ రిపోర్ట్స్ ఆర్ మోడల్స్కి పంపించే డేటాని సేవ్ చేస్తాము. ఇలాగా మనం క్రియేట్ చేస్తాము. అండ్ ఇదేంటంటే ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమైంది, ఆటోమేషన్కి అండ్ క్వైరీయింగ్కి ఇలా స్ట్రక్చర్గా మనం బకెట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఒక స్ట్రక్చర్ ఫోల్డర్ వల్ల ఉండడం వల్ల
ఇది ఆటోమేషన్కి అండ్ క్వైరీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్గా అయితే S3 గురించి ఇవి. ఇంకా దీంట్లో చాలా ఇన్‌డెప్త్‌గా డీటెయిల్స్ చాలా ఈజీ చేయొచ్చు. అండ్ మీకు రియల్ వరల్డ్‌లో అసలు S3 బకెట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, వెర్షనింగ్ ఎలా చేస్తారు, అండ్ ఇంకా ఎనేబుల్ లాగింగ్ ఎలా చేస్తారు, అండ్ రిస్ట్రిక్ట్ యాక్సెస్ ఎలా ఇస్తారు, ఐఏఎం రోల్స్, ఇవన్నిటి గురించి నేను ఇంకా డిస్కస్ చేస్తాను రియల్ వరల్డ్‌లో మీకు క్రియేట్ చేసి. సో స్టే ట్యూన్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.